ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలోని చివరి మాటలు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. మన దేవుడు కనికరము చూపుటయందు సంతోషించునంట. ఆయన మన మీద కోపపడడు. ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మనము తెలిసో తెలియకో మన మార్గమును మరల్చుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అయితే మన మీద కోపపడని దేవుడు ఆయన. ఆయన కోపపడ్డ నిమిషం మాత్రమే కోపపడునని, ఆయన దయ మన ఆయుష్కాలమంతా ఉంటుందని వేద గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ దేవుడు మన మీద కోపపడడు, కానీ కనికరము చూపుట యందు, మన యందు జాలిపడుట యందు ఆయన సంతోషించును. కనికరము చూపుట యందు ఆయన ఎంత సంతోషించువాడో గమనించండి. అవును దేవుని బిడ్డలారా, తన కనికరము మనకు చూపుతూ ఉన్నాడు. ఆ దేవుని కనికరమును నీవు కోల్పోయినావా? ఇదిగో, కనికరము చూపించే దేవుడు నీ యందు సంతోషించడానికి నిన్ను సమీపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమైపోతూ ఉన్నాడు. వాడు దొంగల చేత పట్టబడి వాడు కొట్టబడ్డాడు. కొరప్రాణముతో వారు వాణ్ణి ఆ ప్రక్కనున్న పొదలలోకి ఈడ్చుకొని వెళ్ళి పడేశారు. ఎవరూ వాని ఎడల కనికరము చూపలేదు. యాజకుడు, లేవీయుడు వానిని చూసి కనికరము చూపకుండా వెళ్ళారు. అయితే సమరయుడు, మంచి సమరయుడు అతని సమీపముగా వచ్చి గాయపడిన ఆ వ్యక్తి యొక్క గాయములను కడిగి వానికి త్రాగడానికి ద్రాక్షారసమునిచ్చి తన వాహనం మీద వాన్ని కూర్చుండబెట్టుకుని ఊరిలోనికి వాన్ని తీసుకువెళ్ళి పూటకోళ్ల వారికి వాన్ని అప్పగించి వానిని పరామర్శించడానికి 2 కాసులిచ్చాడు. అవును, ఆయన ఎంత జాలి కలిగిన వాడు! వానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అనుకోలేదు. వాడి యందు జాలి చూపడంలో ఆయన సంతోషించాడు. నీవు కూడా పాపములు చిక్కుకున్నప్పుడు, దేవునికి దూరమైపోయినప్పుడు చూసి ఆనందించేవాడు కాదు ఆయన. నీ యందు కనికరం చూపాలని సంతోషించు దేవుడు మన ప్రభువైన యేసు. ఆయనకు సమీపంగా రా. ఆయన జాలి కలిగిన హస్తములు నిన్ను హత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నాయి. ఈ దినాల్లో దేవుని కృపకు నీవు పాత్రుడుగా మారాలంటే, నీ యందు ఆయన కనికరం చూపాలంటే, ఆయనకు సమీపంగా వచ్చి నిన్ను నీవు సమర్పించుకో. ఆయన జాలి కలిగిన హస్తములు నిన్ను హత్తుకొని నీకు కృప చూపించును. సమర్పణతో ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకు నాతో కూడా సిద్ధమా? ఇదిగో నేను మీ కొరకై ప్రార్థన చేయబోతున్నాను. కనుడా, కనికరముతో మీరు సంతోషించువారు గనుక నీ బిడ్డల పట్ల దయ చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.